ఫోన్ వస్తే ఎత్తాలయ్యా. హలో హలో. తెలిసింది, కథలు ఎలా చెప్పాలో తెలిసింది. వెంకటరమణ, చెప్పాల్సింది చాలా ఉంది, రా నేర్చుకుందాం. పెద్ద ఆయన వస్తే నేను వచ్చానని చెప్పండి. సంతకాలు ఏమైనా కావాలా? సార్ ఇది దూకుడు మోడల్ సార్. ఇది మా ఫ్యాషన్ హౌస్ స్పెషల్ సార్. సార్ మహేష్ బాబులా ఉన్నారు సార్. థ్యాంక్ యూ భయ్యా. కానీ ఏం లాభం, పెళ్ళే కావట్లేదు. ఇందులో నా సైజు ఉందా? గొడవల్లో చూడాలి సార్. సరే తీసుకురా. సరే. ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాల్ చేయట్లేదేంటి? హలో, నేను రవిని. మీరు ఏదో ఆఫర్ ఉందన్నారు. మీకు నా నంబర్ ఎలా దొరికింది? 3 ఏళ్ళ నుండి కస్టమర్ని, ఆ మాత్రం తెలుసుకోలేనా? పైగా ఏదో ఆఫర్ ఉందన్నారు. This guy is so interesting. Wait, let me play with him for some time. Hey, ruko. What? Speaker में डालो. మీకంత ఆసక్తి లేదనుకున్నానే. ఓ కాంత, నీ శక్తి ముందు ఈ శక్తి, ఆ శక్తి, ఏ శక్తి అయినా సరుతూగునా అన్నోరో పెద్ద ఆయన. అబ్బో, సరే చెప్తా వినండి. కానీ 1 టైం ఆఫర్. మీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉండాలో చెప్తే మేమే బొమ్మ గీయించి వెతికి ఒప్పించి పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తాం. నిజమా? ఎప్పటిలోపు చెప్పాలి? సార్, ఇది క్లియరెన్స్ సేల్. ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. బా, ఇప్పుడు అంటే అలా బా. ఏమండి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకెలా తెలుస్తుందండి? కొంచెం సాయం చేసి పెట్టండి. అయ్యో, ఆలోచించు. ముందు నిద్రొస్తుంది, తర్వాత కలలు వస్తాయి, కలలలో కలల రాని వస్తుంది. అప్పుడు కాల్ చేయండి. కలల రాని. సారు రాలేదు. సార్ వచ్చారు. అబ్బా, వీడికి తెలుగు సీరియల్ సరిపోవట్లేదు, తమిళ హిందీ చూడాల్సిందే. సారు రాలేదు. సార్ వచ్చారు. సారు పాపం ఏ జన్మలోనే 5,000 అప్పున్నాడు. మూడు పెద్ద అమ్మాయి కోచింగ్.